తమిళనాడులో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక్క పర్యటన, ఒక నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరలేపింది. అమిత్ షా పర్యటన ముగిసిన ఒక రోజుకే సిబిఐ నుంచి విజయ్కు నోటీసులు. ఇదంతా యాదృచ్ఛికమా లేక ప్రణాళికాబద్ధమా? కరూర్ విషాదం తర్వాత సిబిఐ దర్యాప్తు కోరిన విజయ్కే ఇప్పుడు అదే విచారణ పంజాగా మారనుందా? బీజేపీ చేతికి విజయ్ చిక్కాడా? సిబిఐ బీజేపీ చేతిలో అస్త్రం కానుందా? ఈ పరిణామాల వెనుక హస్తం ఎవరిది? ఎవరి వ్యూహం నడుస్తోంది? ఇప్పుడు చూద్దాం. తమిళనాడులో అమిత్ షా పర్యటించి వెళ్లిన ఒక్క రోజులోనే సిబిఐ విజయ్కు నోటీసులు ఇచ్చింది. విజయ్తో పొత్తు విషయాన్ని అమిత్ షా చాలా సీరియస్ గా తీసుకున్నారని తమిళ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఇలాంటి సమయంలో వెంటనే విజయ్కు సిబిఐ నోటీసులు పంపింది. కరూర్ తొక్కిసలాట కేసులో 12న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. నిజానికి సిబిఐ విచారణ కోసమే విజయ్ సుప్రీంకోర్టు వరకు వెళ్లి విజయం సాధించారు. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్లో విజయ్ నిర్వహించిన రాజకీయ బహిరంగ సభలో తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో సుమారు 41 మంది ప్రాణాలు కోల్పోగా 60 మందికి పైగా గాయపడ్డారు. తొలుత స్థానిక పోలీసులు విచారించారు. కానీ విజయ్ సిబిఐకి ఇవ్వాలని పట్టుబట్టారు. సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసు విచారణ జరిపిన సుప్రీంకోర్టు అక్టోబర్ 26న ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ స్వీకరించింది. దీనిపై పర్యవేక్షణకు 3 సభ్యులతో కూడిన కమిటీని కూడా కోర్టు ఏర్పాటు చేసింది. ఈ ఘటనకు సంబంధించి విచారణలో భాగంగా విజయ్ను ప్రశ్నించేందుకు సిబిఐ సమన్లు జారీ చేసింది. ఈ కేసును తమిళనాడు ప్రభుత్వమే విచారణ జరిపినట్లయితే ఎలాంటి చర్యలు తీసుకున్నా అది కక్ష సాధింపుగా చెప్పుకునే అవకాశం ఉండేది. కానీ విజయ్ సిబిఐ విచారణకు డిమాండ్ చేసి సాధించుకోవడంతో ఇప్పుడు సిబిఐ ఎలాంటి చర్యలు తీసుకున్నా భరించాల్సిందే. అంటే వెళ్లి సిబిఐకి చిక్కినట్లయింది. బీజేపీ సిబిఐను రాజకీయంగా ఉపయోగించుకుంటుందని ఆరోపణలు ఉన్న సమయంలో విజయ్ నేరుగా వెళ్లి బీజేపీకి చిక్కారు. తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి విజయ్ పావులా దొరికే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ గతంలో అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్నా డిఎంకే 3వ స్థానానికి పరిమితం అవడం ఖాయంగా కనిపిస్తోంది. స్టాలిన్కి గట్టి ప్రత్యర్థిగా విజయ్ తయారయ్యాడు. కానీ సెక్యులర్ భావాలున్న విజయ్ మతతత్వ ముద్ర ఉన్న బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవడు. కలిస్తే మైనార్టీ ఓటు బ్యాంకు స్టాలిన్కే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. కనుక విజయ్ సింగిల్ గానే బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు బీజేపీ సిబిఐను వాడుకుని విజయ్ను తమ వైపు తిప్పుకునే ఛాన్స్ విజయ్నే బీజేపీ చేతికి ఇచ్చినట్టయింది. దీంతో ఇప్పుడు ఆయన ఎలా తప్పించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.